9 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో పడికాపులు కాస్తున్న రైతులు ఇవాళ మరోసారి చెలో ఢిల్లీకి సన్నద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు శంభు సరిహద్దు నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులతో ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. దీంతో పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం రైతులను అణచివేయొద్దని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. 9 రోజులుగా రైతులు ఢిల్లీ చలో ఆందోళన కోసం పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు బార్డర్ వద్ద ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 మంది రైతులు, అలాగే వందల సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రక్కులతో, అలాగే 10ల సంఖ్యలో బస్సుల్లో ముఖ్యంగా ఢిల్లీ వచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నారు. అయితే వందల సంఖ్యలో ఇటు పోలీసులు కూడా, హర్యానా పోలీసులు 700 మంది ప్రస్తుతం శంభు బార్డర్ వద్ద ఇటు ఎవరు కూడా పంజాబ్ సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపు రానియకుండా అక్కడ ముమ్మరంగా మోహరించిన పరిస్థితి. భారీ ప్రొక్లైనర్లను కూడా సన్నద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇనుప కంచెలతో, బ్యారిగేట్లతో, సిమెంట్ దిమ్మలు, అలాగే కంటైనర్స్తో భారీ ట్రక్కుల్ని అడ్డుగా నిలిపి రైతులు ఎవరిని ఢిల్లీ రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కేంద్రంతో 4వ విడత జరిపిన చర్చలు కూడా సఫలీకృతం కాకపోవడంతో రైతులు ఢిల్లీ చలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 11 గంటలకి శంభు బార్డర్ నుంచి ఢిల్లీ వైపుకి కదలాలని చెప్పి రైతులు నిర్ణయించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఇటు సింగి, టిక్రీ, గాజీపూర్ ఈ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నెలకొన్న పరిస్థితి ఉంది. రైతుల ఢిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, హర్యానా, యూపీ పోలీసులు సహా కేంద్ర బలగాలు, పారామిలిటరీ ఫోర్సెస్, ప్రధానంగా సిఆర్పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎవరిని కూడా ఢిల్లీ వైపు రానియకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శంభు బార్డర్ ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అక్కడి నుంచి ముందస్తుగా రైతుల్ని కదలలేకుండా హర్యానా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే రైతు నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మేము ఢిల్లీలో ఆందోళనలు సృష్టించడానికి, గందరగోళాలను సృష్టించడానికి వెళ్ళడం లేదు, శాంతియుతంగా మా నిరసన తెలిపేందుకు వెళ్తున్నాం. రైతుల పంటలకు మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని, రైతులకు రుణమాఫీ, అలాగే వ్యవసాయ ముఖ్యంగా వెనక్కి ఉపయోగించే ముఖ్యంగా విద్యుత్ సవరణ బిల్లులో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి కీలక డిమాండ్లు 10 డిమాండ్లను కేంద్రం ముందుంచడం జరిగింది. అయితే 4వ విడత చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకి ముఖ్యంగా పత్తిని ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చే 5 ఏళ్ల పాటు కూడా ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేస్తుంది. దానికి ముఖ్యంగా ఒప్పందం కూడా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ సహకార సంఘాల ద్వారా మేము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతుల ముందు ఒప్పందాలు పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇటు మొక్కజొన్నకు సంబంధించి, పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా గ్యారంటీ ప్రైజ్ ఇచ్చే విధంగా ఒప్పందాలు ఉంటాయి అని చెప్పినప్పటికీ కూడా పూర్తిగా రైతు డిమాండ్లను పక్కకు జరిపే విధంగా ఈ కొత్త ప్రతిపాదనలను కేంద్రం తెర మీదకి తీసుకొచ్చింది. ఇవి మాకు ఆమోదయోగ్యం కాదు, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి రైతులంతా కూడా ఢిల్లీ వైపుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పైన 1.5 లక్షలు, 2 లక్షల కోట్ల రూపాయల భారం అనేది పెద్ద విషయం కాదు కేంద్ర ప్రభుత్వానికి. సో మోడీ ముందుకొచ్చి రైతులతో చర్చలు జరిపి మా కోసం ఒక చట్టం తేవాలని చెప్పి రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే యువత కూడా సంయమనంతో ఉండాలి, ముఖ్యంగా ఎటువంటి అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా రైతు సంఘాల నాయకులు యువ రైతులకి అక్కడ పిలుపుచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంత టెన్షన్ వాతావరణం అయితే ముఖ్యంగా శంభు బార్డర్ వద్ద నెలకొన్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో రైతులు ఢిల్లీ వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రొక్లైనర్లకి భారీగా రేకులు చుట్టుకుని ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తయారు చేసుకుని వాళ్ళకి ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి శంభు సరిహద్దులో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి.